వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వేళ అసలు నాయకులు ఎట్టిపోయారు? కథన రంగంలో సైన్యం కత్తులు దూస్తుంటే కమాండర్లు ఏసీ గదులకే ఎందుకు పరిమితం అయ్యారు? కాంగ్రెస్లో కత్తి మీద సాము, గులాబీ దళంలో సైలెంట్ వార్, కమల దళంలో కన్ఫ్యూజన్. 2029 టార్గెట్గా సాగుతున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్లో ఎవరి వ్యూహం ఏంటి? ఎవరి మౌనం వెనుకున్నటువంటి అసలు గుట్టేంటి? సైన్యం ఉంది, సేనాపతులు ఎక్కడ? చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం అత్యంత విచిత్రమైన, అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. ఏ రాజకీయ పార్టీ అయినా విజయ తీరాలు చేరాలంటే ముందుండి నడిపించే బలమైన నాయకత్వం ఎంతో అవసరం. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని లోతుగా గమనిస్తే సైన్యం ఉంది, సేనాధిపతులెక్కడా అనే అతిపెద్ద సందేహం సగటు పౌరుడికి కలుగుతోంది. 3 ప్రధాన పార్టీల్లోనూ క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ వారిని ముందుండి నడిపించాల్సిన కీలక నేతలు తెరవెనుక మంత్రాంగానికే పరిమితం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యల పట్ల నిరంతరం గళమెత్తాల్సిన అగ్రనాయకత్వం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడం అనేక అనుమానాలకు సంకేతాలిస్తోంది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల తీరు చూస్తుంటే పాలిటిక్స్ అనేది కేవలం తెరవెనుక ఆడే చదరంగంగా మారిపోయిందనేది ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మౌనరాగాల వెనుకున్న అసలు వ్యూహం ఏంటన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో విపరీతంగా సాగుతున్న హాట్ టాపిక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో పీపుల్స్ ఇష్యూస్ పైన పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రధాన నాయకులపైనే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులపైనే ఆ బాధ్యతల్ని మోపి అగ్రనేతలు పాలిటిక్స్లో షాడో ప్లేయర్స్గా వ్యవహరిస్తున్నారు. ఎందుకీ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? సెకండ్ టైర్ లీడర్స్తో పబ్లిక్ ఇష్యూస్పై వాయిస్ రైజ్ చేస్తే ప్రజల్లో తగిన మైలేజ్ వస్తుందా? ఇవన్నీ స్పష్టంగా తెలిసినా కూడా కీలక నేతలు ఎందుకీ మౌనరాగం ఆలపిస్తున్నారన్నది మేధావుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఒక్కో గాథ ఉందన్న విశ్లేషణలు పొలిటికల్ పండితుల నుంచి వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా 3 పార్టీలు 3 భిన్నమైన మౌన వ్యూహాలతో 2029 టార్గెట్గా అడుగులు వేస్తున్నప్పటికీ ఆ అడుగులు ఎక్కడో తడబడుతున్నాయనే ఫీలింగ్ జనాల్లో బలంగా నాటుకుపోతోంది. అందుకే లీడర్షిప్ క్రైసిస్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో పవర్లోకి రావడం ఎంత కష్టమో, ఆ పవర్ని నిలబెట్టుకుని సక్సెస్ఫుల్గా ముందుకు సాగడం కూడా అంతే కష్టమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్లో పరిస్థితి చూస్తే ఏక్ నిరంజన్ అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే వన్ మ్యాన్ ఆర్మీలా కనిపిస్తున్నారు. ఒక మాస్ లీడర్గా ఆయన అప్రోచ్కు, ప్రెసెంట్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన పనితీరుకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రోటోకాల్ నిబంధనల వల్ల పబ్లిక్తో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోయాయి. ఎప్పుడో ఒకసారి జరిగే స్పెషల్ ప్రెస్ మీట్స్ లేదా పబ్లిక్ మీటింగ్స్లో మాత్రమే ఆయన అపోజిషన్ పార్టీల బాధ్యతారాహిత్యంపై కౌంటర్లు వేస్తూ ప్రభుత్వ పనితీరును డిఫెండ్ చేసుకుంటున్నారు. దీనివల్ల కామన్ మ్యాన్కి, చీఫ్ మినిస్టర్కు మధ్య ఒక రకమైన గ్యాప్ క్రియేట్ అవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇది పార్టీకి లాంగ్ టర్మ్లో డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనే ముద్రుండేది. ఆ పరిస్థితుల్ని దాటుకొని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి పవర్లోకి రావడంలో కీ రోల్ ప్లే చేశారు. కానీ అప్పటి సిచ్యువేషన్స్కు, ఇప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ స్టైల్కు ఎంతో మార్పు కనిపిస్తోంది. పార్టీలో తలెత్తే ఇంటర్నల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం, లీడర్స్ మధ్య కోఆర్డినేషన్ తీసుకురావడం, క్యాడర్ని ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచడం లాంటి బాధ్యతలన్నీ పరోక్షంగా రేవంత్ రెడ్డిపైనే పడుతున్నాయి. ఒకవైపు సీఎం హోదాలో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ, మరోవైపు పార్టీ ట్రబుల్ షూటర్గా వ్యవహరించడం ఆయనకు కత్తిమీద సాములా మారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా పవర్ అండ్ పార్టీ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం అంటే ఒక్కడి భుజాలపైనే ఎంటైర్ భారం మోపడమే అవుతుంది. ఇది పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నది వాస్తవం. చూసారుగా కాంగ్రెస్లో సీఎం రేవంత్ వన్ మ్యాన్ ఆర్మీలా ఎలా పోరాడుతున్నారు? పవర్ను కాపాడుకోవడం,
పార్టీని నడిపించడం ఆయనకు కత్తి మీద సమలా మారింది. అధికార పక్షం తీరు ఇలా ఉంటే 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలినటువంటి గులాబీ బాస్ వ్యూహం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ అయింది? కేసీఆర్ ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితమయ్యారు? చూద్దాం. ఇక వరుసగా 2 టర్మ్స్ పాటు అధికారంలో ఉండి తెలంగాణ సాధించిన పార్టీగా ప్రబలమైన ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం మరింత క్రిటికల్ గా మారింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో పవర్ కోల్పోయినప్పటి నుంచి నేటి వరకు ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పబ్లిక్లోకొచ్చి ప్రజలతో మమేకమైన దాఖలాలు దాదాపుగా లేవు. ఒకప్పుడు తన ప్రసంగాలతో స్టేట్ పాలిటిక్స్ ని షేక్ చేసిన కేసీఆర్ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూస్ పై నిలదీసేంతగా వాయిస్ వినిపించడం లేదు. కనీసం అసెంబ్లీ సెషన్స్ కు కూడా అటెండ్ కాకుండా కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమై ముఖ్యమైన లీడర్స్తో తూతూ మంత్రంగా మీటింగ్స్ కండక్ట్ చేయడం పార్టీ క్యాడర్ని విపరీతంగా నిరాశపరుస్తోంది. అడపాదడపా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ పై ప్రకటనలు విడుదల చేయడం మినహా ఆయన డైరెక్ట్గా ఫీల్డ్లోకి దిగి ఫైట్ చేస్తున్న సీన్స్ లేకపోవడం గులాబీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందన్నది కాదనలేని ఒక చేదు నిజం. కేసీఆర్ సైలెంట్ మోడ్లో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కీ రోల్ అంతా కేటీఆర్, హరీష్ రావులపైనే పడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. పబ్లిక్ ఇష్యూస్ పైన ఫైట్ చేయాలన్నా, రూలింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్లోని లోపాల్ని ఎత్తి చూపాలన్నా ఈ ఇద్దరు లీడర్లే ఫ్రంట్ లైన్లో ఉండి బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి సీనియర్ పొలిటీషియన్గా, తెలంగాణ మూలాలు తెలిసిన లీడర్గా కేసీఆర్ మాటలకు పబ్లిక్లో ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఎదురైతే నావకు గమ్యం చేరువ అన్నట్లుగా కష్టకాలంలో ఆయన ప్రజల పక్షాన నిలబడి ఒక 4 మాటలు మాట్లాడితే పార్టీకి కొత్త బ్లడ్ వస్తుందని నేటికీ ఆశగా ఎదురుచూసే తెలంగాణ బిడ్డలు ఎంతో మందున్నారు. కానీ ఎలక్షన్స్ పూర్తయి 2 ఏళ్లు దాటుతున్నా ఆయన పబ్లిక్ డొమైన్కు దూరంగా ఉండటం, కేవలం 2 నేతలపైనే డిపెండ్ అవ్వడం ఆ పార్టీ ఇంటర్నల్ గ్రూప్స్లో తీవ్రస్థాయిలో ఆందోళనకరంగా, చర్చనీయాంశంగా పరిణమించింది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదగాలని కలలు కంటున్న మూడో పార్టీ బీజేపీ పరిస్థితిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రంలో వరుసగా 3వ అధికార పీఠాన్ని దక్కించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన విధానాలకు, తెలంగాణలోని కాషాయ నేతల వర్కింగ్ స్టైల్కు ఎక్కడా ఎలాంటి సింక్ లేదన్నది పొలిటికల్ అబ్జర్వర్స్ చెబుతున్న మాట. స్టేట్ బీజేపీలో లీడర్షిప్ క్రైసిస్ అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మోదీ, అమిత్ షా లాంటి జాతీయ నాయకులు చరిష్మాతోనే పార్టీ నెట్టుకొస్తున్నట్లు ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. కానీ లోకల్ ఇష్యూస్ పైన పట్టు సాధించి అటు రూలింగ్ కాంగ్రెస్ ని, ఇటు అపోజిషన్ బీఆర్ఎస్ కు ధీటుగా ఎదుర్కోవడంలో స్టేట్ లీడర్షిప్ దారుణంగా విఫలమవుతోంది. బలమైన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయంలో నేతలు సైలెంట్ గా ఉండటం ఆ పార్టీ భవిష్యత్తుకు ఏమాత్రం మంచి సంకేతాలను ఇవ్వడం లేదు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు తెచ్చుకుని గతంలో క్యాడర్లో విపరీతమైన జోష్ నింపిన బండి సంజయ్ ప్రస్తుత వ్యవహార శైలిపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకప్పటి స్టేట్ చీఫ్ బండి సంజయ్కు, నేటి కేంద్ర మంత్రి బండి సంజయ్కు మధ్య ఎంతో వేరియేషన్ కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఆయన పబ్లిక్ ఇష్యూస్ పైన పెద్దగా రియాక్ట్ కాకపోవడం, సైలెంట్గా ఉండటం కమలనాథుల్లో ఒక రకమైన కన్ఫ్యూషన్ని క్రియేట్ చేస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్లో పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నప్పటికీ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని పాయింట్అవుట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సిన ఆయన ఒక అంతుచిక్కని మౌనరాగం ప్రదర్శించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కమాండర్ స్థాయి నేత ఇలా డల్గా ఉంటే బూత్ లెవెల్ వర్కర్స్కు మోటివేషన్ ఎక్కడ్నుంచి వస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు బీజేపీ శ్రేణులను తీవ్రంగా కలవరపెడుతున్న ప్రధానమైన అంశంగా మారిపోయింది. ఇక కేంద్ర మంత్రి, స్టేట్ పార్టీలో మరో కీలక నేత అయిన కిషన్ రెడ్డి పరిస్థితి కూడా ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. ఆయన కూడా స్టేట్ పాలిటిక్స్లో ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారనేది పార్టీ ఇంటర్నల్ వర్గాల్లోనే జరుగుతున్న చర్చ. రీసెంట్ టైమ్స్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పబ్లిక్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను, అసంతృప్తిని ఒక సాలిడ్ బీజేపీ ఓటు బ్యాంకుగా కన్వర్ట్ చేసుకోవడంలో నేతలు కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. పాలిటిక్స్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
సరైన సమయంలో పబ్లిక్ ఇష్యూస్పై వాయిస్ రేస్ చేయకపోతే ఆ స్పేస్ని వేరే పార్టీలు ఆక్యుపై చేసుకునే రిస్క్ ఉంటుంది. సరైన యాక్షన్ ప్లాన్ లేకుండా కేవలం ప్రెస్ మీట్స్కే పరిమితం అవడం వల్ల బీజేపీ తన పొలిటికల్ అడ్వాంటేజ్ని చేతులా పోగొట్టుకుంటుందేమో అన్న ఆందోళన అటు ఢిల్లీ పెద్దల్లోనూ ఇటు లోకల్ క్యాడర్లోనూ బలంగా వినిపిస్తోంది. గులాబీ బాస్ మౌనం ఒకవైపు అయితే కేంద్రంలో పవర్ఫుల్గా ఉన్నటువంటి కమలనాథులు రాష్ట్రంలో ఎందుకు సైలెంట్ అయ్యారన్నది మరో మిస్టరీ. బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్స్ ఉన్నా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండకట్టడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఈ మూడు పార్టీల వ్యూహాలు 2029 నాటికి ఎలాంటి ఫలితాలనిస్తాయి? సేనాపతులు లేకుండా సైన్యం గెలుస్తుందా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అధికార కాంగ్రెస్ అయినా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలైనా ఈ మూడు పార్టీలు ప్రస్తుతం అనుసరిస్తున్న తీరు రాబోయే ఎలక్షన్స్పై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అగ్రనేతలు బ్యాక్ సీట్ తీసుకుని ద్వితీయ శ్రేణి నేతలపైనే టోటల్ భారం మోపితే 2029 నాటికి పబ్లిక్ ఏ పార్టీకి పట్టం కడతారు అన్నది ఇప్పుడు రాజకీయ పండితుల్లో కలుగుతున్న అతిపెద్ద అనుమానం. పాలిటిక్స్ అంటేనే నిరంతర పోరాటం. పబ్లిక్ తరపున నిలబడాలి, ఇష్యూస్పై ఫైట్ చేయాలి. అంతేకాని బలమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి కూడా కేసీఆర్, బండి సంజయ్ లాంటి సీనియర్స్ ప్రజలకు దూరంగా ఉండటం అనేది ఆయా పార్టీలకు ఖచ్చితంగా ఒక కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. కమాండర్స్ లేకుండా కేవలం సైన్యాన్ని నమ్ముకుని యుద్ధంలో గెలవాలనుకోవడం అత్యంత అవివేకమని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి స్ట్రాటజీల వల్ల ఫ్యూచర్లో లీడర్స్పై పబ్లిక్ ట్రస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ రాబోతోందని భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికొస్తాయి. ఆయనలో ఒకప్పటి పొలిటికల్ అగ్రెషన్, ఫైర్ ఇంకా ఉన్నప్పటికీ దాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడంలో మాత్రం స్టేట్ లీడర్షిప్ దారుణంగా విఫలమైందనేది నేటి రాజకీయ వాతావరణం మనకిస్తున్న స్పష్టమైన సంకేతం. రేవంత్ రెడ్డి పాపులారిటీని ఒక ఆర్గనైజ్లోనే పబ్లిక్లోకి తీసుకెళ్లి పార్టీ బేస్ను మరింత స్ట్రాంగ్ చేయాల్సిన పీసీసీ ఆ స్థాయిలో పర్ఫార్మ్ చేయడం లేదన్నది గ్రౌండ్ రియాలిటీ. ఒక కమాండర్ ఎప్పుడూ ఫ్రంట్ లైన్లో ఉండి క్యాడర్ను గైడ్ చేయాలి. కానీ ప్రోటోకాల్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రెషర్స్ వల్ల సీఎం ఆ పని చేయలేకపోతున్నారు. ఇది ప్రతిపక్షాలకు ఒక రకంగా అడ్వాంటేజ్గా మారాలి. కానీ వాళ్లు కూడా తమ వాయిస్ వినిపించకుండా సైలెంట్గా ఉండడం అనేది తెలంగాణ పాలిటిక్స్లో ఎవరికీ అర్థం కాని ఒక కాంప్లెక్స్ పజిల్లాగా మారిపోయిందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పొలిటికల్ వనవాసం పార్టీల భవిష్యత్తును తీవ్రంగా ప్రశ్నార్థకం చేస్తోంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఎలక్షన్స్ ముందు ఆదరాబాదరాగా పబ్లిక్లోకి వెళ్తే జనాలు హారతులు పట్టి ఆహ్వానిస్తారు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. రాజకీయాల్లో కంటిన్యూటీ అనేది చాలా ముఖ్యం. ఏ రోజుకా రోజు పబ్లిక్ పల్స్ని క్యాచ్ చేస్తూ వారి ప్రాబ్లమ్స్కు సొల్యూషన్స్ చూపిస్తూ వెళ్ళినప్పుడే ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కానీ ఇక్కడ అధికార పక్షంలోనైనా ప్రతిపక్షంలోనైనా లీడర్స్కి పబ్లిక్ కనెక్ట్ మిస్ అవుతోంది అన్నది ఎవరైనా అంగీకరించాల్సిన సత్యం. సైన్యం ఉంది, సేనాధిపతులెక్కడా అన్న మాటకు ఇక్కడే పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ దొరుకుతుంది. అద్భుతమైన క్యాడరున్నా సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుని నడిపించే కమాండర్స్ లేకపోవడం వల్ల ఆ క్యాడర్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. ఈ పరిస్థితి కంటిన్యూ అయితే రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఒక పార్టీకి లీడర్ ఉంటే ఫ్రీడమ్ లేదు, మరో పార్టీకి ఫ్రీడమ్ ఉన్నా లీడర్షిప్ లేదు అన్నట్లుగా తయారైంది వ్యవహారం. కాంగ్రెస్లో వన్ మ్యాన్ షో నడుస్తుంటే బీఆర్ఎస్లో నో మ్యాన్ షో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇక బీజేపీలో అంతా ఢిల్లీ మ్యాన్ షో పైనే డిసైడ్ అయ్యారు. ఈ మూడు డిఫరెంట్ సినారియోలు తెలంగాణ పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఒక వింతైన శూన్యతను క్రియేట్ చేస్తున్నాయి. డెమోక్రసీలో అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంటేనే రూలింగ్ పార్టీ తప్పులు చేయకుండా అలర్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ విపక్షాల కన్నా అధికార పక్షమే ప్రతిపక్షంపై పదే పదే అటాక్ చేస్తూ కౌంటర్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది. ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి లీడర్స్ తమ ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే పాలిటిక్స్ చేస్తున్నారా అన్న డౌట్ ప్రతి సామాన్యుడిలో కలుగుతోంది. ఈ మౌనరాగాల వెనుక ఏవో లోతైన అదృశ్య వ్యూహాలున్నాయన్నది రాజకీయ వర్గాల్లో హాట్గా సాగుతున్న చర్చ.
ఫైనల్గా చెప్పాలంటే పాలిటిక్స్లో ఎప్పుడూ పబ్లిక్ మెమరీ షార్ట్గా ఉండదు. ఎవరు తమ కోసం ఫైట్ చేస్తున్నారు, ఎవరు కేవలం పవర్ కోసం చూస్తున్నారు అనేది జనాలు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. 2029 ఎలక్షన్స్ టార్గెట్గా ఈ 3 ప్రధాన పార్టీలు ఇప్పటికైనా తమ స్ట్రాటజీలను మార్చుకోకపోతే ఊహించని డ్యామేజ్ ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైన్యం ఉంది, సేనాధిపతులు ఎక్కడ అన్న ప్రశ్నకు సమాధానంగా అగ్రనేతలు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సిన టైం ఆసన్నమైంది. తెర వెనుక రాజకీయాలు మాని డైరెక్ట్గా ఫీల్డ్లోకి దిగి పబ్లిక్ ఇష్యూస్పై వాయిస్ రైజ్ చేసినప్పుడే ఆయా పార్టీలకు మనుగడ ఉంటుంది. లేదంటే ఈ మౌనరాగాలకే ప్రజలు తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పే రోజొస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అసలైన లీడర్షిప్ ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన చారిత్రక అవసరం ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ముందు స్పష్టంగా నిలబడి సంకేతాలిస్తోంది. విన్నారుగా, ఇది తెలంగాణ పొలిటికల్ పిక్చర్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం గొంతు మోగపోతే అధికార పక్షం నిరంకుశంగా మారే ప్రమాదం ఉంది. సైన్యం ఎంత బలంగా ఉన్నా ముందుండి నడిపించే సేనాపతి లేకపోతే ఆ యుద్ధంలో ఓటమి ఖాయం. పవర్ గేమ్లో లీడర్స్ మౌనంగా ఉంటే రేపు ఎన్నికల మైదానంలో పబ్లిక్ కూడా అదే మౌనంతో గట్టి బుద్ధి చెప్తారు. నేతల తీరు మారకపోతే 2029లో ప్రజలు రాసే తీర్పు మాత్రం చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఇది రాజకీయ పార్టీలు గ్రహించాల్సిన నగ్న సత్యం.